క్రైస్తవ జీవితంలో మనము తెలుసుకోవలసిన శ్రేష్టమైన సత్యం, ఈరోజు మనం ఏమై ఉన్నామో అది మన పూర్వీకుల కష్టం యొక్క ప్రతిఫలమే. మన పూర్వీకులు తమ జీవితాలను పణంగా పెట్టి క్రీస్తు సువార్తను మనకు అందించారు కాబట్టి ఈరోజు మనం క్రీస్తుని తెలుసుకుని వెంబడించగలుగుతున్నాం. ఈరోజు మన చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉన్నదంటే మన పూర్వీకుల ప్రయాస ఫలితమే. ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకంలో జీవించినంత కాలం మనకందరికీ మాదిరికరంగాను జీవించారు. మనము ఆయన అడుగుజాడల్లో నడవాలని తన అడుగులను మన కోసం విడిచిపెట్టి వెళ్ళారు. మనం కూడా రాబోయే తరం వారికి శ్రేష్టమైన క్రైస్తవ విలువలను విడిచిపెట్టే వారముగా ఉండాలి. కేవలం మనం మాత్రమే రక్షించబడితే సరిపోదు. మన తర్వాతి తరం వారు కూడా క్రీస్తే లోక రక్షకుడని, నిజమైన దేవుడని తెలుసుకోవాలి. అటువంటి అద్భుతమైన సత్యమును మన తర్వాతి తరం వారికి విడిచిపెట్టి వెళ్ళాలి. ఈ లోకంలో ఉన్నంత కాలం మనం ప్రభువు కోసం రోషం కలిగి జీవిస్తూ మన తర్వాతి తరం కూడా అట్టి రీతిగా జీవించే విధముగాను మనము జాగ్రత్తలు తీసుకోవాలి. మన బిడ్డలకు చిన్నతనం నుండి దేవుని పట్ల భయభక్తులను నేర్పించాలి. అలా కాని పక్షముగా జరిగేది ఏంటి? ఇజ్రాయేలు కుటుంబమును కాపాడుటకు, అనేక మంది ప్రజలను రక్షించుటకు దేవుడు యోసేపును ఏర్పరచుకున్నాడు. యోసేపు తన చిన్నతనం నుండి దేవుని పట్ల ఎంతో భయభక్తులు కలిగి జీవించాడు. కష్టకాలంలో యథార్థతను, శోధన సమయంలో పరిశుద్ధతను విడిచిపెట్టలేదు. అన్ని సమయాలలో ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కనపరిచాడు. తర్వాత దేవుడు యోసేపును ఐగుప్తు దేశం మీద ప్రధానమంత్రి స్థాయికి హెచ్చించాడు. యోసేపు తాను జీవించినంత కాలం దేవుని పట్ల తాను కలిగి ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని, మాదిరికరమైన జీవితాన్ని కనపరిచాడు. కానీ యోసేపు తర్వాతి తరం వారు యోసేపు కలిగి ఉన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని, మాదిరిని కొనసాగించలేకపోయారు. దేవుని నిర్లక్ష్యం చేసి తమ ఇష్టానుసారంగా హేయకరమైన జీవితం జీవించారు. ఫలితం ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా జీవించవలసి వచ్చింది. అదేవిధంగా యెహోషువ జీవించి ఉన్నంత కాలం ప్రజలు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు. వారికి ఏ కొదువ లేదు. కానీ యెహోషువ తన జీవిత యాత్రను ముగించిన యెహోషువ తరువాతి తరం వారు యెహోవాను సేవించలేదు. వారి తరువాత యెహోవాను, ఆయన ఇజ్రాయేలు కొరకు చేసిన కార్యములను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఇజ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుడైన దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించిన వాటికి నమస్కరించి యెహోవా కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును, అష్టారోతును పూజించిరి. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 2 నుండి 10 వచనాల వరకు ఈ విషయం మనకు తెలుస్తుంది. యెహోషువ తరువాత తరం వారు దేవుని ఎడల నిర్లక్ష్యాన్ని కనపరిచారు. ఫలితం దేవుని ఉగ్రతను కొని తెచ్చుకొని శత్రువు చేతికి అప్పగించబడి దోచుకొనబడ్డారు. యోసేపు లాంటి గొప్ప ఆత్మీయుడు చనిపోయిన తర్వాత యోసేపు పేరైనను, యోసేపు సేవించిన దేవుడైనను జ్ఞాపకం లేనటువంటి ఒక తరం పుట్టుకొచ్చింది. యెహోషువ లాంటి ఉన్నతమైన నాయకుడు చనిపోయిన తర్వాత తన అడుగుజాడలో నడిచే తరం కరువైపోయింది. దీనికంతటికి కారణం ఆ తరంలో ఉన్న ప్రజలు తమ బిడ్డలకు దేవుని గూర్చిన సత్యాలను తెలియపరిచే విషయంలో విఫలమయ్యారు. కాబట్టి తర్వాతి తరం వారు దేవునికి దూరమయ్యారు. మన తర్వాతి తరం వారు ఆ విధంగా దేవుని విసర్జించి సైతాను చేతిలో బందీలై బానిస జీవితం జీవించకూడదు. కావున ఇప్పటి నుండే మనం మన బిడ్డలను వాక్యానుసారంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించే విధంగా దేవుని గూర్చిన సత్యాలను వారికి తెలియజేస్తూ ఉన్నత మార్గంలో నడిపించాలి. అదేవిధంగా పరిచర్యలోను, దేవుని సేవలోను ఉన్నవారు తమకు ఇయ్యబడిన పరిచర్య తమ తర్వాతి తరంలో కొనసాగించబడ్డానికి ఇప్పటి నుండి అద్భుతమైనటువంటి సేవకులను సిద్ధపరచుకోవాలి. మన పూర్వీకుల్లో చాలా గొప్ప సేవ చేసిన సేవకులు ఉన్నారు. కానీ చాలా సందర్భాల్లో వారి బిడ్డలు తమ తండ్రికి ఇయ్యబడిన సేవను కొనసాగించలేకపోయారు. ఉదాహరణకు D.L. మూడీ అమెరికా, ఇంగ్లాండ్ దేశంలో అద్భుతమైన సేవ చేసి అనేక లక్షల మందిని రక్షణ మార్గంలోనే నడిపించారు. తన కుమారుడు రక్షింపబడలేదని చాలా కాలం దేవునికి మొరపెట్టాడట. అప్పుడు దేవుడు ఆలకించి ఆ కుమారుని రక్షించాడు. కానీ D.L. మూడీ ఏ విధంగా దేవుని కొరకు రోషం కలిగి జీవించాడో, ఏ విధంగా సువార్త ప్రకటించాడో ఆ విధంగా తన కుమారుడు దేవుని కొరకు రోషం కలిగి సేవను కొనసాగించలేకపోయాడు. విలియం కేరీ భారతదేశానికి వచ్చి ఎంతో ప్రయాసపడి పరిశుద్ధ గ్రంథాన్ని 40 భాషలకు పైగా తర్జుమా చేశాడు. ఇంకా తర్జుమా చేయవలసిన భాషలు ఉన్నాయి. కావున తన కుమారుడు కొనసాగిస్తాడని ఆశించాడు. కానీ ఆ పరిచర్యను కొనసాగించడానికి తన కుమారుడు ఇష్టపడలేదు. తన కుమారుడు సేవకుడు కాలేదని బాధపడినట్టు విలియం కేరీ తన డైరీలో వ్రాసుకున్నాడట. ఈ విధంగా గొప్ప గొప్ప సేవకుల బిడ్డలు వారి సేవను కొనసాగించడానికి ముందుకు రాలేని సందర్భాలు చాలా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు మన సేవలో చోటు చేసుకోకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక. ఆమేన్.